ఓకే వ్యూయర్స్, సో ప్రీవియస్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే ఎడిట్ మెనూకి సంబంధించిన కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే లేఅవుట్ మెనూ గురించి. ఫస్ట్ మనం చెప్పే ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ, సో లేఅవుట్ మెనూలో ఇన్సర్ట్ పేజెస్. అయితే మనం ఎప్పుడైతే మనం న్యూ ఫైల్ తీసుకుంటున్నామో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాక్చువల్లీ ఏం చేస్తుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ మనం 1 పెడుతున్నాం కదా. సో 1 పెడితే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సో 1 పేజ్ మాత్రం వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే సో 1 పేపర్ కాకుండా ఇంక ఎక్స్ట్రా పేపర్స్ కావాలి, ఎక్స్ట్రా పేపర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ సో లేఅవుట్ మెనూ, ఆ తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ పేజెస్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. మనకి ఎన్ని పేజెస్ కావాలి ఇక్కడ, సో ఇక్కడ ఇన్సర్ట్ పేజెస్ మనం టైప్ చేయాలి. 10 పేజెస్ కావాలనుకుంటున్నాను. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కనిపిస్తుంది. సో బిఫోర్ అంటే ఏమవుతుందంటే మనం ఏ పేజీలో ఉన్నామో దానికంటే ముందు మనకు 10 పేజెస్ 10 పేజెస్ యాడ్ అవుతుంది. సో అదే ఆఫ్టర్ అన్నాం అనుకోండి, మనం ఫస్ట్ పేజ్ ఉన్నాం కదా, సో ఫస్ట్ పేజ్ తర్వాత మనకు 10 పేజెస్ యాడ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే మనకు ఆప్షన్ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్. అంటే ఇక్కడ సెలెక్ట్ పేజ్ ఎక్కడైతే మనం ఫస్ట్ పేపర్లో ఉన్నాం కదా, సో దానికి ముందర కావాలనుకుంటే బిఫోర్ సెలెక్ట్ చేయాలి, సో దానికి తర్వాత కావాలనుకుంటే ఆఫ్టర్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్టర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్, ఇంతకుముందు 1 పేజ్ ఉండే మనకు ఆటోమేటిక్గా 11 పేపర్స్ అయినాయి. అయితే మనం అబ్జర్వ్ చేసి మనకి ఏంటంటే 2 పేజెస్ వచ్చినాయి. ఎందుకు అంటే 2 పేజెస్ ఎందుకు వచ్చినాయంటే మనం ఇక్కడ సో మనం ఇప్పుడు డాక్యుమెంట్ సెటప్ చూడండి, మీకు ఇంత డాక్యుమెంట్ సెటప్లో చెప్పాను ఇక్కడ. సో డబుల్ సైడెడ్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ డబుల్ సైడెడ్ అని సెలెక్ట్ చేస్తామో ఇట్లా మనకు 2 పేపర్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే సో 2 పేజెస్ మనకు కంపల్సరీ కావాలనుకోండి, అంటే ఫస్ట్ పేజ్ చూసుకుంటూ మ్యాటర్ మనం సెకండ్ పేజ్ ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డబుల్ సైడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. దేని మనకు అట్లా అవసరం లేదనుకుంటే ఇక్కడ సో డబుల్ సైడ్ ఉంది కదా, సో దీనిపైన ఇక్కడ టిక్ మార్క్ తీసేసేయండి. తర్వాత ఓకే అని ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా 1 పేపర్ అంటే సింగిల్ పేపర్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మనం పేపర్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సో లేఅవుట్ మెనూలో ఇన్సర్ట్ పేజెస్ అంటాం ఇక్కడ మనం. అలా కాకుండా ఇప్పుడు ఏ పేజ్ తర్వాత మీరు కావాలనుకుంటారు ఇక్కడ ఈ పేజ్ పైన రైట్ క్లిక్ కూడా చేయొచ్చు కావాలనుకోండి. సో రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాం, యాడ్ 1 పేజ్ అన్నాం అనుకోండి, మనకు ఒకటే పేపర్ వస్తుంది. సో మీకు ఎక్కువ పేపర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సర్కిల్ని డ్రా చేస్తున్నాను, లేదంటే ఒక రెక్టాంగిల్ కూడా డ్రా చేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పేపర్ పైన రైట్ క్లిక్ చేసి యాడ్ 1 పేజ్ అన్నాను అనుకోండి, మనకి ఇంతకుముందు ఇక్కడ టోటల్ మనకి ఎన్ని పేపర్స్ ఇక్కడ 11 పేపర్స్ ఉంది కదా. సో దీని తర్వాత యాడ్ 1 పేపర్ అంటే దాని తర్వాత మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, చూడండి మనం ఇంతకు 5th పేపర్ మనం డ్రా చేస్తాం, చూడండి 5th పేపర్ అంతే ఉంటుంది, దాని తర్వాత యాడ్ అవుతుంది. అలాగా సార్ నాకు దీనికి ముందర యాడ్ కావాలనుకో, సో రైట్ క్లిక్ ఇన్సర్ట్ పేజెస్. సో ఎన్ని కావాలి ఒక పేపర్ కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాను బిఫోర్, తర్వాత ఇన్సర్ట్. ఇప్పుడు మనకి ఏ పేపర్లో మనం డిజైన్ ఎంత మనం ఒక డిజైన్ చేసాం, సమ్ రెక్టాంగిల్ సర్కిల్ డ్రా చేస్తాం, ఇది ఏ పేపర్లో 5th పేపర్లో డ్రా చేస్తాను. ఇప్పుడు దీనికంటే ముందు ఒక పేపర్ కావాలనుకుంటున్నాను కదా, ఇక్కడ బిఫోర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అన్నా కానీ 5th పేపర్ ఉన్న డేటా అంతా మనకు ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తా అంటే 6th, ఎందుకంటే మనం ఇంతకుముందు 5th పేపర్ ముందర యాడ్ చేస్తాం. సో 5th పేపర్ ముందర యాడ్ చేస్తాం కాబట్టి మనం ముందర 5th పేజ్ వచ్చేసింది. సో దాని తర్వాత మనకు చేసినటువంటి డిజైన్ దేంట్లో ఉంటాయంటే ఇక్కడ మనకు 6th పేపర్లోకి వచ్చేసింది, దానికంటే ముందు యాడ్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం పేపర్స్ ఏం చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది, కీబోర్డ్లో Alt+L+I ప్రెస్ చేయాలి. సో షార్ట్ కట్ కీ మనకేంటి ఇక్కడ Alt+L+I ప్రెస్ చేస్తాం అనుకోండి, సో ఇన్సర్ట్ పేజెస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఎన్ని పేపర్స్ కావాలి, 1 2 3 సో మనం దీంట్లో టైప్ చేసుకోవాలి. దెన్ తర్వాత ఇక్కడ మనకు సో బిఫోర్ కావాలా ఆఫ్టర్ కావాలా, సో మన పేపర్స్ ముందు కావాలనుకుంటే బిఫోర్ సెలెక్ట్ చేస్తాం, సో లేదు తర్వాత కావాలనుకుంటే మనం ఇక్కడ ఆఫ్టర్ అని సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అంటే సరిపోతుంది మనకు. సో ఇది మనకి ఏంటంటే ఇన్సర్ట్ పేజెస్ యొక్క యూజ్ అనమాట. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే దీంట్లోనే సో గో టు పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ గో టు పేజ్ అనే ఆప్షన్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే మామూలుగా ఇక్కడ మనం ఫస్ట్ పేపర్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఏం చేస్తున్నా అంటే సమ్ ఏదో ఒక డిజైన్ చేస్తున్నాను, సమ్ ఒక పాలిగాన్ తీసుకున్నాను, లేదంటే సమ్ టెక్స్ట్ కూడా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, మనం ఎక్కడ ఉన్నా మనం ఫస్ట్ పేపర్లో టైప్ చేస్తాం. అక్కడ మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఇందులో మనకు 16 పేపర్స్ ఉన్నాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. అయితే ఇక్కడ 16 కాకుండా ఒక 100 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 200 పేపర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో మనం డిజైన్ చేస్తున్నప్పుడు నేను 200 పేజ్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పేపర్లో నేను డిజైన్ చేస్తున్నాను, నేను ఇక్కడ 16th పేపర్కి వెళ్ళాలనుకుంటున్నాను. మరి ఇక్కడ నుంచి ఇక్కడ మనం మౌస్ ద్వారా అయితే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 16 పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్ క్లిక్ చేసుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి మనం మౌస్ని యూజ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇందులోనే ఇంకొన్ని పేపర్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ పేజెస్ ఒక 25 పేపర్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఓకే చూడండి మనకు మొత్తం ఎన్ని పేపర్స్ అయినాయి ఇక్కడ, సో 31 పేపర్స్ అయినాయి కదా. ఇంకొన్ని పేపర్స్ యాడ్ చేద్దాం, ఒక 50 పేపర్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి మొత్తం 47 పేపర్స్ అయినాయి ఇక్కడ మనకు కదా. ఇంకా ఇక్కడ చూపిస్తుంది మనకి ఇంకా మనం ఎన్ని యాడ్ చేస్తాం చూడండి.
ఇక రైట్ ఆరో ప్రెస్ చేసి లాస్ట్ వరకు వెళ్తుంది చూడండి. మనకి ఎన్ని పేపర్స్ ఇక్కడ టోటల్గా 91 పేపర్స్ అయినాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఫస్ట్ పేపర్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 61 నుంచి 91 కనిపిస్తుంది. మరి ఫస్ట్ పేపర్కి వెళ్ళాలంటే ఏమవుతుంది, మళ్ళీ ప్రతిసారి ఇక్కడ మనం ఆరో మార్క్ క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ప్రతిసారి ఇక్కడ మనము ఆరో పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తాం, సో ప్రతి పేపర్ క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ సో గో టు పేజ్ అని ఆప్షన్ ఉంటుంది. లేదు ఒక 5-6 పేపర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 55లో ఉన్నాను, సో 56 లేదా 57 ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలనుకోండి, మనకు కీబోర్డ్లో ఇంకొకటి ఉంటుంది. సో పేజ్ అప్ పేజ్ డౌన్ అనే కీస్ ఉంటాయి మనకు. సో పేజ్ డౌన్ అన్నాం అనుకోండి, మన పేపరు ఇప్పుడు 55లో ఉన్నాం కదా, 55 నుంచి రైట్ సైడ్ వస్తుంది 56, 57, 58, 59, 60 అట్లా. లేదు నేను పేజ్ అప్ అని అనుకోండి, దీనికంటే ముందు వెళ్తాం. 60లో ఉన్నాం కదా, సో 59కి వెళ్దాం, నెక్స్ట్ 58కి వెళ్దాం, 57కి వెళ్దాం, 56కి వెళ్దాం, 55కి వెళ్దాం అట్లా. సో 54కి వెళ్దాం, 53కి వెళ్దాం ఇట్లా. సో ఒక్కో పేజ్కి మనము సో ఫార్వర్డ్ రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల పేజ్ అప్ పేజ్ డౌన్ అనే కీస్ ద్వారా ఇది మనకి ఏంటంటే 1 పేపర్ మూవ్ అవుతుంది. మరి అలా కాకుండా నేను ఎడిట్ ఫస్ట్ పేపర్కి వెళ్ళాలి, లేకపోతే ఎడిట్ నేను సో 91 పేపర్కి వెళ్ళాలనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనము గో టు పేజ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏ పేపర్కి వెళ్ళాలనుకుంటామో ఆ పేపర్ పైన ఇక్కడ సో ఆ నంబర్ని ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది. నేను ఫస్ట్ పేపర్కి వెళ్ళాలనుకోండి, సో 1 అని టైప్ చేసేసి ఓకే అన్నారు. లేదు సార్ నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ 85th పేపర్కి వెళ్ళాలి, సో 85 అండ్ 85 అని అక్కడ టైప్ చేసేసి ఓకే అన్నాడు. సో 85కి వెళ్ళిపోతుంది. లాస్ట్ మనకి ఎక్కువ వరకు ఉంది, మనకు 91 వరకు ఉంది లాస్ట్ మనకు కదా. సో ఇప్పుడు నేను గో టు పేజ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 92కి వెళ్ళాలనుకుంటున్నాను. మనకు ఉన్న టోటల్ పేపర్స్ అన్ని 91, బట్ నేను ఇక్కడ 92 అని టైప్ చేస్తున్నాను ఓకే. సో సిస్టమ్ ఏం చెప్తుంది అక్కడ, సో కెనాట్ గో టు ది స్పెసిఫైడ్ పేజ్ అంటే మనం ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్లో మాత్రం ఏ పేపర్కైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 91 ఉన్నాయి కాబట్టి 91 పేజెస్లో మీరు ఫస్ట్కి వెళ్తారా, 5th వెళ్తారా, 10th వెళ్తారా, 20th వెళ్తారా, 35కి వెళ్తారా, మీ ఇష్టం. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ టైప్ చేసి, బట్ దాంట్లో పేపర్స్ ఉండాలి. 91 పేపర్ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ 91 తర్వాత టైప్ చేసి సిస్టమ్ ఎందుకంటే దాంట్లో పేపర్స్ లేవు కాబట్టి సో 91కి వెళ్ళాలి. సో 91కి వెళ్ళాలి, ఇది లాస్ట్ పేపర్ కాబట్టి. ఈ విధంగా ఒక పేపర్ నుంచి ఇంకో పేపర్కి వెళ్ళాలి అంటే ఏం యూజ్ చేస్తాం, మామూలుగా అక్కడే 1-2 పేపర్స్ ఉంటే మనం పేజ్ అప్ పేజ్ డౌన్ ద్వారా కీబోర్డ్లో మనకు ఆ కీస్ ఉంటే వాటి ద్వారా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకెక్కువ పేపర్స్ ఉన్నప్పుడు మాత్రం ఏం యూజ్ చేయలేక మనము గో టు పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది కావాలనుకుంటే, సో కీబోర్డ్లో Alt+L+G ప్రెస్ చేయాలి. ఏంటి షార్ట్ కట్ కీ ఏంటి, Alt+L+G ప్రెస్ చేస్తాం. లేదు అంటే ఇంకో షార్ట్ కట్ కీ ఉంటుంది ఇంట్లో మనకు Ctrl+Alt+G. ఓకేనా, ఏం ప్రెస్ చేస్తాం Ctrl+Alt+G. ఇవి రెండు మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే Alt+L+G అన్నాం అనుకోండి, మన గో టు పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా యూజ్ చేయకపోతే ఇంకో షార్ట్ కట్ కీ ఉంటుంది. సో Ctrl+Alt+G ప్రెస్ చేస్తే కూడా మనకు గో టు అనే ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు గో టు పేజ్ అనమాట. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.